ఈ కార్ రేసులో కేటీఆర్ పై ఛార్జ్షీట్ దాఖలకు పీసీ యాక్ట్ కింద గవర్నర్ అనుమతి ఇచ్చారు. దీంతో ఏసీబీ త్వరలోనే కేటీఆర్ పై ఛార్జ్షీట్ దాఖలు చేయనుంది. ఈ కేసులో నిధుల దుర్వినియోగంపై విచారణ కొనసాగించనుంది ఏసీబీ. ఈ కేసులో కేటీఆర్ను A1గా, సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ను A2గా ఏసీబీ పేర్కొంది. ఇప్పటికీ కేటీఆర్ ఈ కేసు విషయంలో 4 సార్లు ఏసీబీ విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో A2గా ఉన్న ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ విషయంలో తదుపరి చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులు ఇప్పటికే కేంద్రంలోని DOPTకి లేఖ రాశారు. గవర్నర్ అనుమతి నేపథ్యంలో ఛార్జ్షీట్ దాఖలకు ముందు ఏసీబీ అధికారులు మరోసారి కేటీఆర్ను లేదా ఇతర కీలక వ్యక్తులను విచారించే అవకాశం ఉంది. ఈ కేసుకు సంబంధించి మరిన్ని కీలక విషయాలు మాట్లాడదాం, లీగల్ టెక్నికల్ ఎలిమెంట్స్ మాట్లాడదాం. మనతో పాటు జాయిన్ అవుతున్నారు ఏసీబీ మాజీ డైరెక్టర్ జనరల్ పూర్ణచంద్రరావు గారు. పూర్ణచంద్రరావు గారు, వెల్కమ్ అండి. నమస్కారం అండి. నమస్కారం సార్. ఇప్పుడు ఏసీబీకి ఈ కార్ట్ రేస్కు సంబంధించి మనం చూసినట్లయితే గవర్నర్ అనుమతి లభించింది కేటీఆర్కి సంబంధించి ఛార్జ్షీట్ దాఖలు చేయడానికి. ఇన్ టెక్నికల్గా లీగల్గా ఏసీబీ ఎట్లాంటి స్టెప్స్ తీసుకోవచ్చు నెక్స్ట్ టైం? ఏమైనా చేయొచ్చు అండి. నవ్వు క్లియరెన్స్ దొరికిందని అంటున్నారు కాబట్టి సో ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. దే కెన్ ఫైల్ చార్జ్ షీట్ ఆర్ దే కెన్ అరెస్ట్ అండ్ డూ ఇట్. దే కెన్ డూ వాట్ ఎవర్ దే వాంట్. ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్. సో ఇట్ వుడ్ బి ద డెసిషన్ ఆఫ్ ది ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్. సో ఇప్పుడు ఎలాంటి సందర్భాల్లో అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది సార్? ఇలాంటి కేసెస్లో కేసును కూడా మీరు కొంచెం ఫాలో అయ్యి ఉంటారు. సో ఈ కేసులో అరెస్ట్ చేసే అవకాశాలు ఎప్పుడు ఉంటాయి? ఇప్పుడు గతంలో ఎలా ఉండేదంటే ఒక 20-25 ఇయర్స్ బ్యాక్ నార్మల్ గా అరెస్టులు తక్కువ ఉండేవి. సిబిఐ కూడా ఇలాంటి కేసుల్లో కూడా ఏం చేసేదంటే ఛార్జ్ షీట్లు వేసేది. సో ఈ మధ్యకాలంలో మనకి ట్రెండ్ మారింది లాస్ట్ 2 decades గా. ఎవరైనా అవినీతి పరులు ఉంటే ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రులు కానీ లేకపోతే ఇట్లా లీడర్స్ కానీ ఈవెన్ సీనియర్ అఫీషియల్స్ ను కూడా ఛార్జ్ షీట్లు వేయటమే క్రమం నుంచి అరెస్టులు చేయటం కూడా మొదలు పెట్టారు. ఇప్పుడు అరెస్ట్ చేయకూడదని ఏం లేదు. లీగల్ గా దే ఆర్ ఎంపవర్డ్ టు అరెస్ట్ కేటీఆర్. సో చేస్తారా చేయరా, ఏ రకమైన దృక్పథాన్ని తీసుకుంటారా అనేది మనం చెప్పలేం. చేయటం అనేది చేయొచ్చు, నథింగ్ రాంగ్ విత్ దాట్. చేయకుండా కూడా ఉండొచ్చు, అది పాత పద్ధతి అవుతుంది. చూడాలి మరి. ఇవన్నీ ఏంటంటే పొలిటికల్ పార్టీస్ ఎక్కువగా ఒకళ్ళ మీద ఒకళ్ళు గట్టిగానే కేసులు పెట్టుకుంటున్నారు, అరెస్టులు చేయాలని చూస్తున్నారు. మనం దేశవ్యాప్తంగా చూస్తున్నాం. ఎవరిని స్పేర్ చేయట్లేదు, పొలిటికల్ రైవల్స్ ని స్పేర్ చేయాల్సిన అవసరం కూడా లేదని నేను భావిస్తాను. ఎందుకంటే ఈ పొలిటికల్ కరప్షన్ బాగా పెరిగిపోయిందండి. 30 years బ్యాక్ ఉన్న కరప్షన్ కి ఇప్పటికీ సంబంధం లేదు. అసలు వేల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. వీళ్లతో పాటు అధికారులు కూడా అట్లనే తయారయ్యారు. సీనియర్ అధికారులు తానా అంటే తందానా అంటున్నారు. వాళ్ళకు కూడా ఈ లాభాలు దొరుకుతున్నాయి. దే ఆర్ ఆల్సో గెయినింగ్ ఫ్రమ్. ఈ కేసులో పర్టికులర్ ఈ కేసు అని కాదు, ఈ మధ్య కాలంలో జరిగిన కేసెస్ లో బ్యూరోక్రాట్స్ విషయానికి వచ్చేటప్పటికి మాకు మంత్రులు ఆదేశాలు ఇచ్చారు, మేము ఫాలో అయ్యాం, మేము నిమిత్త మాత్రులు అనే ఒక ధోరణి అధికారుల్లో కనపడుతుంది. అదే అంటే నిమిత్త మాత్రులు అవడం అనేది కరెక్ట్ కాదు. యాక్చువల్ గా వీళ్ళు చేయకూడదు, చేయటం అనేది తప్పు. మరి అట్లా చేస్తూ ఇప్పుడు మాకు మమ్మల్ని వదిలేయండి ఎట్లా కుదురుతుంది? లీగల్ స్టాండ్ లో ఎట్లా ఉంటుంది సార్ అది? అంటే ఇప్పుడు లీగల్ గా చెప్పాడు, క్రైమ్ తెలిసి చేసినా తెలియ చేయకపోయినా ఒత్తిడితో చేసినా అది క్రైమే. క్రిమినల్ లైబిలిటీ ఉంటుంది. ఖచ్చితంగా తీసుకోవాలి కూడా చర్యలు. ఇప్పుడు మంత్రుల్లోనూ ముఖ్యమంత్రులే కాదు, వాళ్ళకి వెనుదన్నుగా ఉండి అవినీతి కార్యకలాపాల్లో వాళ్ళకి లాభం లేకుండా కూడా కొంతమంది లాభం ఉంటుంది. లాభంతో ఉండబట్టే వాళ్ళు కూడా ఆ పోస్ట్ లో ఉండి అవినీతి పనులు అవుతున్నారు. విపరీతమైన అవినీతి అండి ఈ రోజున. ఇప్పుడు సెక్రటేరియట్ లో జరిగే డీల్స్ మనకు తెలియవు బయట. మనం జనరల్ గా ఏం చేస్తామంటే ఒక ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుల్ కరప్షన్ పెద్ద హైలైట్ చేస్తాం మీడియాలో. పోలీస్ స్టేషన్ లెవెల్లో జరిగిన కరప్షనే తెలుస్తుంది. ఏసీబీ కూడా ట్రాప్లు చేసేది
కింది స్థాయి అధికారులని కదా. అవును. మరి సెక్రటేరియట్ లో ఎంత కరప్షన్ అండి? సెక్రటేరియట్ లో ఒక అభిప్రాయం ఉంది, మీకు చెప్పాలనా? చెప్పండి సార్. సెక్రటేరియట్ లో సెక్షన్ ఆఫీసర్లను ట్రాప్ చేసే అధికారం లేదనుకుంటారు, అది ఉత్తిదే. ఏసీబీ ఎక్కడైనా సరే అరెస్టులు చేయొచ్చు, ఎవరినైనా చేయొచ్చు. యాక్చువల్ గా ఎవరు పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. అందువల్ల ఏంటంటే సెక్రటేరియట్ అనేటప్పటికీ అక్కడ ఏ ఏజెన్సీ ఎంటర్ అవ్వదు. అదేదో అక్కడ ఉన్న వాళ్ళంతా సర్వోత్తములు అన్నట్టు ఏమి క్రైమ్ చేసుకోవటానికి అదొక శాంక్చురీ లాగా భావిస్తుంటారు. అలానే పై అధికారులు కూడా సెక్రటరీ, చీఫ్ సెక్రటరీ స్థాయి అధికారులు కానీ మంత్రులు కానీ వాళ్ళు ఏదో ఈ అవినీతి కార్యకలాపాల్లో మాదేముంది, మా ఫైల్ వచ్చింది, సంతకం పెట్టాం, మా తప్పే ఉంది, ఆయన కావాలంటున్నాడు కదా అనే ధోరణి ఎక్కువగా ప్రబలిపోయింది. కొంతమంది ఏమో బాగా లబ్ధి పొందుతున్నారు, 100 కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు ఐఏఎస్ అధికారులు సెక్రటేరియట్ లో కూర్చుని. ఇంకో పక్కన ఏం చేస్తున్నారంటే వాళ్ళకి పోస్టింగ్ల కోసం కక్కుర్తి పడుతున్నారు. కొంతమందికి ఈ కాంట్రాక్టర్లు వాళ్ళ పెళ్లిళ్ళు ఏర్పాట్లో కూడా వాళ్ళు స్పాన్సర్ చేస్తున్నారు. ఈ పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు ఉంటారు, ఈ వాళ్ళు ఏం చేస్తున్నారు చూసారు కదా మీరు. వాళ్ళకి ఈ హోటల్స్ బుక్ చేస్తారు పెళ్లిళ్ళు అయితే, పెళ్లిళ్ళలో పార్టీస్ కి భారీ ఎత్తున పెళ్లిళ్ళు అండి. ఖర్చులు కావచ్చు, కట్న కారకులు కావచ్చు, అంతా వీళ్ళు చూసుకుంటారు. మేము కూడా సీనియర్ అధికారులుగానే పనిచేసాం. అంత డబ్బు ఎక్కడ వస్తుందో అర్థం కాదు. 10 లక్షల్లో పెళ్లిళ్ళు చేయాల్సింది పోయి 1-2 కోట్ల రూపాయల ఖర్చు అవుతుంది వీళ్ళకి పెళ్లిళ్ళు చేయాలంటే. పెళ్లి చేయాలంటే ఎంతమంది కావాలండి, ఎంతమంది రావాలి? 500 లేదంటే 1000 మంది వస్తారు. 1000 మంది వస్తే మామూలు హోటల్లో ఒక 1000 రూపాయలండి భోజనం, మాక్సిమం 500 కూడా మనకి భోజనం పర్ ప్లేట్ ఇస్తారు. పర్ ప్లేట్ ఇస్తే 5 లక్షల్లో భోజనం ఏర్పాట్లు. 5 కాదండి 10 లక్షలు వేసుకోండి. ఇంకా కళ్యాణ మండపం గానీ ఖర్చులు గానీ ఒక 5 లక్షలు వేసుకోండి, 15 లక్షలు మొత్తం కలిపితే. సో ఎంతండి, 30-40 లక్షల్లో చీరల దగ్గర నుంచి కావాల్సిన నగల దగ్గర నుంచి 20-30 లక్షల్లో పెళ్లిళ్ళు చేయొచ్చు. కానీ వీళ్ళు ఒక పెళ్లి ఏర్పాట్లు ఆ కార్యక్రమాలే దాదాపుగా 1 కోటి రూపాయలు ఖర్చు పెడుతుంటే ఈ అధికారులు అసలు దీన్ని అందరూ కూడా చాలా భారీ ఎత్తున చూపిస్తారండి, ప్రచారం చేస్తారు. అసలు ఈ రకంగా అధికారులు ఉన్నప్పుడు ఈ కాంట్రాక్టర్ల నెక్సెస్, అధికారుల నెక్సెస్, అలానే మంత్రుల నెక్సెస్ ఇంత భయంకరంగా తయారైపోయిందండి. అసలు కరప్షన్ అనేది అసలు మన ఊహకందనంత కరప్షన్ ఉంది ఈ రోజున. సో ఏవో షోకేసింగ్ చేస్తారండి ప్రతిసారి. ఏం చేస్తారు, ఏదో పెద్ద స్కీమ్ స్టార్ట్ చేసినట్టు, ఏదో హైటెక్ సిటీ పెట్టామనో, లేకపోతే ఫ్యూచర్ సిటీ అనో, లేకపోతే ఫార్ములా రేస్ అనో ఒక షోకేసింగ్ కార్యక్రమం చేస్తారు. ఇప్పుడు మన దుర్గం చెరువు మీద పెద్ద బ్రిడ్జ్ కడతారు చూడండి. మన హైదరాబాద్ అభివృద్ధి అంటే ఆ బ్రిడ్జే కదండి. ఇప్పుడు ఎక్కడ చూపించినా చూపిస్తారు. రైట్ సార్, థ్యాంక్స్ ఫర్ ది అనాలిసిస్ సార్. థ్యాంక్ యూ.